సో దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటిది ఏమిటి అనంటే అసలు ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పెండింగ్ లో పడడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదు. 670 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కావలసిన ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతున్నటువంటి నిధులను అందజేసి ఇప్పుడు మళ్లీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడిగితే ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ కి కూడా పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కాంట్రాక్టరు తనకున్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఈ కారిడార్ ని కంప్లీట్ చేయలేకపోయిండు, వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇనీషియల్ 2 years లో చేయలేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ ని మార్చి పెండింగ్ పని కంప్లీట్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. సో ఇది మనకున్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్. సో ఉప్పల్ నారపల్లి కారిడార్ సంబంధించినటువంటి పని పెండింగ్ అవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.